హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద విజయ్ రివ్యూస్. డాకు మహారాజ్ రివ్యూ మూవీ ఎలా ఉంది? బాగుంది, ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది. మాస్ ఆడియన్స్కి పిచ్చెక్కిచ్చిపోయే మూవీ. బాలకృష్ణ గారు ఈ మధ్య తన ఏజ్కి తగ్గట్టు రోల్ తీసుకొని చాలా బాగా చేశారు ఈ మూవీ. అండ్ డైరెక్టర్ బాబీ కూడా బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తీసుకొని దానికి హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ని జత చేసి మూవీని చాలా బాగా తీసుకొచ్చారు. కాకపోతే కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే వల్ల సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది నాకైతే. అండ్ బాబీ డయల్ క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా రాసేది ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. అండ్ ఎందుకంటే నాకు బాలకృష్ణతోని ఫేస్ ఆఫ్తోని ఆ క్యారెక్టర్ కొంచెం డల్ అయిందని అనిపించింది. ఇంకా హీరోయిన్స్కి పెద్దగా స్క్రీన్ స్పేస్ లేకపోయినా బట్ ఓవరాల్గా కొంచెం ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. అండ్ బాలకృష్ణ గారి యాక్టింగ్ అండి, అసలు 2 క్యారెక్టర్స్లో అద్దర కొట్టేశారు. అండ్ చాలా బాగా చేశారు అండ్ చాలా సెటిల్గా చేశారు. లిమిటెడ్ డైలాగ్స్, కొన్ని పంచ్ డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ స్టిల్ మూవీకి చాలా బాగా హెల్ప్ అయింది ఆ సెటిల్ అన్నది. ఇంకొకటి చిన్న పాపతో ఉన్న సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అది చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టాప్ నోచ్, సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది, విజువల్స్గా చాలా స్టన్నింగ్గా ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ, ఇంకోటి విజువల్స్గా చూడడానికి సినిమా చాలా ఇంపాక్ట్ఫుల్గా అండ్ బాగుంది. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గింది. ఆ తగ్గే దగ్గర మీద కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఈ మూవీ ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. డైరెక్టర్ బాబీ బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఎలాంటి యాక్టింగ్ తీసుకోవాలో అలాంటి యాక్టింగ్నే తీసుకొని అదే సెటిల్డ్గా అదే పవర్ఫుల్ సీన్స్ని రాశాడు. బట్ స్టోరీ దగ్గర, స్క్రీన్ ప్లే దగ్గర సెకండ్ హాఫ్లో, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బాగా రాస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంకా కామెడీ కొంచెం పెద్దగా ఎక్కువగా వర్కౌట్ అవ్వలేదు, అది కూడా వర్కౌట్ అయ్యేదంటే ఇంకొంచెం బాగుండేది. సో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుండేది అలా అంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే నాకు నచ్చింది, మీకు కూడా నచ్చచ్చు, ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్కి బాగా నచ్చచ్చు. అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, ఎందుకంటే ఇలాంటి మూవీస్, మాస్ మూవీస్ ఖచ్చితంగా థియేటర్స్లో చూడాలి. థియేటర్లో చూస్తే మీకు ఇంకా ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తుంది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.